హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తెల్లగా తెల్లవారుతుంది. కావ్య వంటగదిలో అన్ని పనులు చేస్తూ ఉండగానే శాంత వస్తుంది. అమ్మగారు, ఈ రోజు నుండి అందరికీ టిఫిన్లు, టీలు, ఇంట్లో పనులన్నీ నేను చేస్తాలే అనగానే, శాంత ఏమీ అనుకోవద్దు, ఈ ఇంట్లో అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. వాళ్ళ మాటల్ని పట్టించుకుని నువ్వు పని మానేస్తే మీ ఇంట్లో ఇబ్బంది అవడమే కాదు, మా ఇంట్లో కూడా ఇబ్బంది అవుతుంది అనగానే, అమ్మగారు నాదేమీ తప్పులేదు, రుద్రాణి గారు అలాగే ధాన్యలక్ష్మి గారు చాలా టార్చర్ పెడుతున్నారు, ఇది వండు అది చెయ్యి ఇది చెయ్యి అంటున్నారు, దానివల్లే మానేశానమ్మా అని అంటుంది శాంత. ఇకపై అలాంటిదేమీ కుదరదులే శాంత, నీ పని నువ్వు పర్ఫెక్ట్గా చేసుకో, అది చాలు అనగానే, సరేనమ్మా అని అంటారు శాంత. ఇదిగో అందరికీ ఇడ్లీలు చేశాను, అలాగే చట్నీలో కొంచెం ఉప్పు అనేది సరిపోకపోతే చూసి వేసేస్తాను అని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టు అని అంటుంది కావ్య. ఇక అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర పెడుతుంది. ఇంతలో రాహుల్, ధాన్యలక్ష్మి, ఇటువైపు రుద్రాణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. ఏంటి మళ్ళీ నువ్వు వచ్చేసావు, అయినా పెత్తనమంతా మహాతల్లిదైతే మేము ఎవరు వద్దంటే వాళ్ళే పెడుతుందిలే, ముందు టిఫిన్ వడ్డించు అని అంటుంది. ఇక అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది శాంత. ఇదేంటి ఇడ్లీలున్నాయి, నాకు ఇడ్లీలు ఇష్టం ఉండదు, పూరి ఇవ్వు అనగానే, అమ్మగారు అందరూ ఈ రోజు నుండి ఇడ్లీలే తినాలి అనగానే, ఏంటి ఇడ్లీలు తినాలా అని అంటుంది రుద్రాణి. ఇంతలో కావ్య వస్తుంది. ఏ రుద్రాణి గారు, ఇడ్లీ తినకపోతే ఏమవుతుంది, ఇడ్లీ ఆరోగ్యానికి మంచిది, పెద్దవారు అలాగే అందరూ ఇంట్లో ఉన్నారు, ఇక అత్తయ్య మామయ్య మీరు రుద్రాణి గారు అందరూ కలిసి ఇడ్లీలు తింటేనే మంచిది, ఆవిరిపై ఉడుకుతుంది, ఖర్చు కూడా తక్కువే ఉంటుంది, ఉన్నవాళ్ళమని విపరీతమైన ఖర్చులు పెడితే లేనిపోని రోగాలు వస్తాయి, అందుకే ఈ రోజు నుండి కిచెన్లో అలాగే బడ్జెట్లో చాలా మార్పులు జరగబోతున్నాయి, ఇకపై తెలుసుకొని మలగండి అని అంటుంది కావ్య. హే కావ్య, పెత్తనం నీదొచ్చిందని మా కడుపు మీద కొడతావా అని అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో రాజ్ రెడీ అయ్యి, కలవతి టిఫిన్ ఇడ్లీ చేశావు కదా అని అంటారు. అవునండి అనగానే, కూర్చోండి పెడతాను అని చెప్పి అంటుంది. ఇంతలో రాజ్ కూర్చుని ఉండగానే, రాజ్ మీకేమైనా మతిపోయిందా, లేకపోతే కావాలని చేస్తున్నారా, మీకు ఇడ్లీలు ఇష్టమని అందరికీ ఇడ్లీలు ఇష్టమని ఎలా అనుకుంటారు అని అంటుంది ధాన్యలక్ష్మి. పిన్ని అత్త ఎందుకు టెన్షన్ పడతారు, కలవతి పెద్దవారు చిన్నవారు అని చూడకుండా అందరూ తినే ఇడ్లీ చేసింది, మీకు నచ్చింది మీరు చేసుకోండి, అభ్యంతరం ఎందుకు, కిచెన్ అక్కడే ఉంది, కావలసిన పదార్థాలన్నీ అక్కడే ఉన్నాయి అనగానే, మరి ఆ కావ్య ఏంటి ఇంటి బడ్జెట్ కోసం మాట్లాడుతుంది, అదేదో నీ భార్యకి చెప్పు అని అంటుంది రుద్రాణి. అయ్యో అత్త, కళావతికి చెప్తేనే ఇడ్లీ చేసింది, మీకు కూడా చెప్పాలి అంటే కడుపుపై ఎవరు కొట్టకూడదు, వాళ్ళకు నచ్చిన ఫుడ్డు వాళ్ళు హ్యాపీగా వండుకోవచ్చు, అందుకే వంటగదిలో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరే కావలసిన టిఫిన్స్ చేసుకోండి, కళావతి మా వరకు చేస్తుంది అని అంటారు రాజ్. శభాష్ రాజ్, బాగా చెప్పావు నాన్న, ఎందుకంటే కావ్య కష్టపడి వండుతూ ఉంటే వంకలు పెట్టి ఉప్పు లేదు కారం లేదు అంటున్నారు, వీళ్ళిద్దరూ పొద్దునుండి సాయంకాలం దాకా ఒకరిపై ఒకరికి ముచ్చట్లు తప్పించి పనికొచ్చే మాటలు ఒకటి కూడా ఉండవు, అందుకే టిఫిన్ రేపటి నుండి వీళ్ళిద్దరే చేసుకుంటారులే అని అంటారు అపర్ణాదేవి. ఆ కళావతి టిఫిన్ చేసావా అనగానే, చేశానండి అని అంటుంది. మమ్మీ చెప్పాను కదా, కళావతి నేను ఆఫీస్కి వెళ్తున్నాము అని చెప్పి రాజ్ అక్కడి నుండి ఆఫీస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు. హాల్లో అమ్మమ్మగారు అపర్ణాదేవి ధాన్యలక్ష్మి రుద్రాణి ఉంటారు. ఓ కూతురు పెత్తనం కదా, ఇక్కడి నుండి తీసుకువెళ్ళడానికి వచ్చింది ధాన్యలక్ష్మి అనగానే, రుద్రాణి నువ్వు నోరు మూసుకొని ఉండకపోతే నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో నువ్వు ఉండే చోటు కూడా ఉంచను, కనకం అలాగే వాళ్ళ ఆయన కృష్ణమూర్తి వచ్చారు, అలాగే ఇంకొక విషయం కూడా మాట్లాడను వచ్చారు, నీకెలాగూ బాధ్యతలు బరువులు ఉండవు కాబట్టి కూర్చొని నోరు మూసుకొని విను అని అంటారు అపర్ణాదేవి. కోపంగా చూస్తూ ఉంటుంది. కనకం కృష్ణమూర్తి నమస్కారం చేస్తారు. ఇక ఇద్దరిని కూర్చోమంటారు ఇందిరాదేవి. వచ్చిన విషయం చెప్తారు. అమ్మ, స్వప్న కడుపుతో ఉంది, ఇప్పటికే మా పుట్టింటి తరపు ఏమీ తనకి చేయలేదు, తనకి శ్రీమంతం చేయాలనుకుంటున్నాము, అలాగే అయ్యగారు
హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. ఈ విషయం మీకు చెప్పాలంటే భయంగా ఉంది. ఏదో మా బస్తీలో నలుగురు ముత్తైదులతో తన ఒళ్ళో చలివిడి పెట్టించుకుంటే చలువ చేస్తుంది కదమ్మా అని అంటుంది కనకం. అయ్యో కనకం, అలా అంటావెందుకు? స్వప్న ఈ ఇంటి కోడలే. రుద్రాని తన్ని కోడలుగా అనుకోకపోయినా స్వప్న ఈ ఇంటి మనిషే. స్వప్నకి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరపాలని మేము అనుకున్నాము. కానీ బావ అక్కడ హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఏది ఏమైనా జరగాల్సిన అచ్చట ముచ్చట అందరికీ జరగాలి. అందుకే పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తం పెట్టించి ఇక్కడే మన ఇంట్లో అందరం కలిసి సంతోషంగా స్వప్న శ్రీమంతం చేద్దాము. అది నా బావ కోమాలో ఉన్నా తను సంతోషంగా పొందుతారు అని అంటుంది ఇందిరాదేవి. అమ్మ మీది పెద్ద మనసు అని అంటుంది కనకం. 2 రోజుల్లో ముహూర్తం పెట్టిద్దాము. నువ్వు కూడా ఇక్కడే పని చేసుకుంటూ ఉండు. ఎందుకంటే నీ కూతురికి ఏం కావాలో సున్నుండలు అరిసెలు అలాంటివి చెయ్యి, మేము సహాయం చేస్తాము. అలాగే కావ్య రాజ్ ఇద్దరు ఆఫీస్ వర్క్ ఉండడంతో ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తున్నారు అనగానే ఇంతలో రాజ్ కావ్య వస్తారు. అమ్మ నాన్న అని అంటుంది. విషయం మొత్తం చెప్తుంది కనకం. అమ్మ స్వప్నక్కకి ఖచ్చితంగా శ్రీమంతం జరగాలి. ఈ ఇంట్లో ఎప్పుడు కష్టాలే ఉన్నాయి. సంతోషకరమైన ఇలాంటి శ్రీమంతాలు జరపాలి. తాతయ్యకి చాలా ఇష్టం అని అంటుంది కావ్య. అందరూ తాతగారిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటారు. చూడు ధాన్యలక్ష్మి, ఇంకా నువ్వు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉంటే ఈ కుటుంబం నిన్ను అదం పాతాలకు తొక్కుతారు. స్వప్న శ్రీమంత వేడుకలో అలాంటి గొడవ చెయ్యకూడదు అని అంటుంది. నేను అదే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీడియాకి చెప్తాను, కోర్టుకు వెళ్తాను, నా ఆస్తిని నేను రప్పించుకుంటాను అని అంటుంది ధాన్యలక్ష్మి. సభాష్ ధాన్యలక్ష్మి, ఇప్పటికైనా తెగించావు. బయటికి మన గొడవలు వెళ్తేనే త్వరగా ఆస్తి పంపకాలు జరుగుతాయి. లేకపోతే 10వ పరకో ఆ కావ్య ఆ కనకం కూతుర్ని అడుక్కోవాలి అని అంటుంది రుద్రాని. సరే రుద్రాని, నువ్వు నాకు సహాయం చేస్తావో లేదో కాదు, నా కొడుక్కి ఆ పేదరిక బ్రతుకు వద్దు. అందుకే నేను ఖచ్చితంగా స్వప్న శ్రీమంతం రోజు ఎంత పెద్ద గొడవ చేస్తానో మీడియా ముందు నువ్వే చూడు అని అంటుంది ధాన్యలక్ష్మి. అమ్మయ్య, ఈ ధాన్యలక్ష్మికి కిర్రెక్కించేశాను. ఇక స్వప్న శ్రీమంతానికి ఏమీ ఎరగని దానిలాగా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని అనుకుంటుంది రుద్రాని. ఇది ఇలా ఉండగా అప్పు ఆలోచిస్తూ ఉంటుంది. ఏంది కవి నా గురించి బాధపడుతున్నాడు కానీ చెప్పటం లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే పోలీస్ ట్రైనింగ్లో ఉన్న తన ఫ్రెండ్ వస్తుంది. ఏ అపర్ణ, అపూర్వ, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ ఆయన కోసమేనా? నిజంగా మనలాంటి పోలీసులకి ఇలాంటి డ్యూటీస్ ఉండాలని ఇంత కఠినమైన శిక్ష వేస్తారు. నువ్వేమో ఎప్పుడు మీ ఆయన అంటావు. ఇంతకీ నీకు లీవ్ కావాలా అని అంటుంది. అవును, నాకు లీవ్ కావాలి. ఒక్కసారి మా కవిని చూసేసి వచ్చేస్తాను. ఒక్కరోజైనా చాలు అని అంటుంది అప్పు. సరే, నేను సార్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అంటుంది. సరే అని చెప్పి సార్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఓ అవునా, 1 డే లీవ్ ఇస్తున్నాను. త్వరగా ట్రైనింగ్ అనేది రేపు లీవ్ కాబట్టి త్వరగా వచ్చేయచ్చు అనగానే అప్పు చాలా హ్యాపీగా కవికి ఫోన్ చేయకుండా వెళ్తాను, సర్ప్రైజ్ ఇస్తాను, అసలు ఎందుకు బాధపడుతున్నాడో తెలుసుకోవాలి. అయినా కవి పెళ్ళయ్యాక నాతో పాటే ఉన్నాడు, నేనే తన జీవితం అయ్యాడు. అంత కోటీశ్వరుడైనా ఖచ్చితంగా భార్య కోసం ఎన్ని పనులో చేస్తున్నాడు. నిజంగా నేనొక్కసారి ఎస్ఐనైతే మా కష్టాలన్నీ తీరిపోతాయి, వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతాము అని అనుకుంటుంది అప్పు. ఇక అప్పు ఇంటికి వస్తుంది. ఇల్లు తాళం వేసుంటుంది. ఫోన్ కూడా చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడు కళ్యాణ్. ఇక ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఏంటి కవికి ఏమైంది, ఎందుకు నా దగ్గర విషయాన్ని దాచాడు అని చెప్పి పరుగున దుగ్గిరాల ఇంటికి వస్తుంది అప్పు గేట్లోకి రాగానే ఇక కావ్య గార్డెన్లో చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటుంది. అక్క, కావ్యక్క అని అంటుంది. అప్పు, నువ్వా? పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళావు కదా, ఇలా వచ్చేవేంటి అని అంటుంది. అక్క, కవి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అసలు కవికి ఏమైంది? మీరేమైనా నిజం దాస్తున్నారా? 1 డే లీవ్ అని చెప్పి పర్మిషన్ అడిగి వచ్చాను. కవి ఏడి అని అంటుంది. అప్పు, ఎందుకు టెన్షన్ పడతావు? కవి గారికి ఏమీ కాలేదు, ముందు నువ్వు లోపలికి రా అనగానే నేను రానక్క, ఎందుకంటే ధాన్యలక్ష్మి అత్తయ్యకి నా మీద పీకల మీద కోపంగా ఉంది.
నేను ఎస్ఐ అయితే అప్పుడు ఇక్కడికి అడుగు పెడతాను. ముందు కవి ఎక్కడున్నాడు అనగానే, అప్పు టెన్షన్ పడద్దు, ఇంకాసేపట్లో మనం కవి గారి దగ్గరికి వెళ్తున్నాము అని అంటుంది. అక్క నిజం చెప్పక్క, కవికి ఏమీ కాలేదు కదా? నిజం చెప్పాలంటే నేను మగరాయిల్లా ఉన్నదాన్ని ఆడపిల్ల అని తెలియజేశాడు కవి. అలాంటి కవికి ఏది జరగకూడదు అనగానే, అప్పు అలా ఎందుకంటావు? రేపు స్వప్నక్క శ్రీమంతం, కరెక్ట్ టైంకి ఆ దేవుడు నీకు లీవ్ పెట్టేటట్టు చేశాడు. సరే మనం హాస్పిటల్కి వెళ్దాం రా అని అంటుంది. అక్క ఏం చెప్తున్నావు అనగానే, అయ్యో రా అప్పు అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. కవి కవి అని పిలుస్తూ ఉండగానే ఇక కళ్యాణ్ పరుగున వస్తూ ఉంటారు. అప్పు అప్పు అనగానే, కవి నీకేం కాలేదు కదా, నీకేం అవ్వలేదు కదా, ఎందుకు హాస్పిటల్లో ఉన్నావు అని అడుగుతుంది. అయ్యో అప్పు అదేమీ కాదు, ఒకసారి రా అని చెప్పి ఇక సీతారామయ్య గారి క్యాబిన్లోకి తీసుకుని వెళ్తుంది కావ్య. తాతయ్య అని చెప్పి అంటుంది అప్పు. అవునప్పు, నువ్వు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే రోజే లెటర్ వచ్చింది కదా, ఆ రోజే తాతయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. నా వల్లే, మా అమ్మ ఆస్తి వల్ల ఇలా జరిగింది. తాతగారు కోమాలోకి వెళ్ళిపోయారు. ఆ విషయం నీకు చెప్తే నువ్వు ట్రైనింగ్లో సరిగా పాల్గొనమని చెప్పలేదు అనగానే, కవి తాతయ్యకి ఇలా జరిగితే చెప్పకుండా ఉంటారా? ఎంత బాధ అనిపిస్తుందో అని అంటుంది అప్పు. ఇటు కావ్య, చూడు అప్పు, మనం దుగ్గిరాల ఇంటి కోడళ్ళం, వాళ్ళ ఇంటి పరువును నిలబెట్టాలి. తాతగారు కోమాలుండి బయటికి వచ్చేలోపు నువ్వు పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకోవాలి. అలాగే స్వప్నకి కూడా శ్రీమంతం. నేను కూడా కంపెనీని ముందుకు తీసుకువెళ్ళాలి. మనం పేదవారమే కానీ ఉన్నత స్థితిలో ఆలోచించి ఉన్నతంగా బ్రతకాలని కోరుకునేవాళ్ళం. దానికోసం నేను ఎంతైనా చేస్తాను అని అంటుంది కావ్య. ఇంతలో రాజు వస్తారు. అప్పు ఎలా ఉన్నావు అని అడుగుతారు. బానే ఉన్నాను బావా అని చెప్పి అంటుంది. కళ్యాణ్ హాస్పిటల్లో నువ్వే ఉన్నావు. కళావతి, అప్పు, కళ్యాణ్ రేపు స్వప్న శ్రీమంతం కాబట్టి కావలసినవన్నీ మీరు రెడీ చేయండి. తాతయ్య దగ్గర నేను ఉంటాను అని అంటారు. సరేనండి అని చెప్పి ఇక కావ్య, అప్పు, కళ్యాణ్ దుగ్గిరాల ఇంటికి వస్తారు. అప్పుని చూడగానే ఇటువైపు ధాన్యలక్ష్మి రంకెలు వేసుకుంటూ వస్తూ ఉంటుంది. ఆగండి, ఎందుకు ఎందుకు మా చెల్లిని చూడగానే ఇంత కోపం వస్తుంది? మా చెల్లి ఏం తప్పు చేసింది? ప్రేమించిన అతనితో అందరినీ వదిలేసి సంతోషంగా ఉంటుంది. అలాగే ట్రైనింగ్లో ఉంది, రేపు ఎస్ఐ కూడా అవుతుంది. అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతారా? ఒకటి మాత్రం నిజం, మీరు మనశ్శాంతిగా లేరని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్పనా? మీరు ఎవరి కోసం ఆలోచించి ఇలా మీరు కోపంతో ఊగిపోతున్నారో వాళ్ళకే నచ్చటం లేదు మీ ప్రవర్తన. మీ కొడుకే మిమ్మల్ని కనీసం అమ్మ అని కూడా పిలవటం లేదు. మీరు ఫీల్ అయ్యేది నిజంగా మీ అబ్బాయి కోసమే అయితే తన సంతోషం కోసం మీరు ఏదైనా చేయాలి. మీకు అది కాదు, ఆస్తులు కావాలి, అలాగే డబ్బు కావాలి. కొడుకు మీ దగ్గర ఉండాలి. కొడుకు జీవితం ఎలా అయిపోయినా మీరు మాత్రం సంతోషంగా ఉండాలి. అందుకే మా అప్పుని ఇక్కడికి తీసుకొచ్చాను. రేపు స్వప్నక్క శ్రీమంతం కాబట్టి ఇక్కడ మా పనులు మేము చేసుకుంటాము. మీరు ప్రతిరోజు పంచాయతీలు పెట్టి ప్రతిరోజు గొడవల ఇల్లులా చేస్తూ ఉంటే నేను ఊరుకోను అని అంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. స్వప్న శ్రీమంత వేడుకలు దుగ్గిరాల ఇంట అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. ఇక స్వప్న, అప్పు, కావ్య అందరూ చక్కగా రెడీ అయిపోతూ ఉంటారు. ఇటువైపు రుద్రాని అలాగే ధాన్యలక్ష్మి ఎప్పుడెప్పుడు శ్రీమంతం స్టార్ట్ అవుతుందా, పెద్ద గొడవ మొదలు పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఇందిరాదేవి తాతయ్య గారి గురించి బాధపడుతూ ఉంటే అపర్ణాదేవి, కావ్య అలాగే కనకం అందరూ తనని ఓదార్చి, ఇక ముత్తైదువు కాబట్టి స్వప్నకి ఫస్ట్ మీరే అన్నీ పెట్టాలి అని చెప్పి గాజులు, పువ్వులు, స్వీట్స్ అన్నీ అమ్మమ్మగారి చేతికి ఇస్తారు. అమ్మమ్మగారు స్వప్నకి కుర్చీలో కూర్చోపెట్టి శ్రీమంతానికి అన్నీ కావలసినవన్నీ అన్నీ చూసి కల్లారా స్వప్న పొట్టని చూసి తనకి అన్ని పూలు, గాజులు ఇక అన్నీ నీటిగా చేసి ఇక తనని తృప్తిగా ముద్దాడుతూ ఉంటారు ఇందిరాదేవి. చాలా సంతోషంగా ఉంటారు అందరూ అక్కడికి. ఇక ఇంతలో మీడియా వాళ్ళు సరాసరిన దుగ్గిరాల ఇంటికి వస్తారు. మిమ్మల్ని ఎవరు కేకేశారు? మీరెందుకు మా ఇంటికి వచ్చారు అని అడుగుతారు అపర్ణాదేవి. మేడం, మాకేమీ పని లేక కాదు మీ ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఇదిగో మీ ఇంటి వారే మాకు ఫోన్ చేసి హుటాహుటిన రమ్మన్నారు, అందుకే వచ్చాము.
ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మీకు నచ్చితే మేము వీడియో తీస్తాము అని అంటారు రిపోర్టర్. కరెక్ట్ టయానికి వచ్చారు. రండి రండి, ఇక్కడ వైభోగాలు సంతోషాలు మీకు కనిపిస్తున్నాయి. దీని వెనుక కుట్రలు మీకు తెలీదు. ఇక్కడున్న ఈ ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీని మోసం చేస్తే అది ఒక అర్థం ఉంటుంది. సొంత అన్నా తమ్ములే మోసం చేస్తున్నారు. పెద్ద కొడుకు కోడలికి ఆస్తులు అప్పగించేసి ఇదిగో మాకు చిల్లి గవ్వ కూడా లేకుండా చేసింది ఈ దుగ్గిరాల ఫ్యామిలీ. మీడియాలో ప్రతి నిమిషం వార్త రావాలి, మాకు అన్యాయం జరిగిందని అని అంటుంది రుద్రాణి. అవును, చిన్న కోడలైన నేను నా కొడుకును బయటపెట్టి నా ఆస్తి మొత్తం ఇదిగో లాక్కొని ఈ కావికి రాయించేటట్టు చేశారు ఇక్కడున్న పెద్దవారు. వీళ్ళని ఖచ్చితంగా న్యాయం అడగాలనుకుంటున్నాను. నేనేం చేయాలి అనగానే, ధర్నా చేయండి మేడం, మీ ఆస్తులు మీకు వస్తాయి. మీ అన్నీ మేము తెలుసుకున్నాం కాబట్టి రేపు అన్ని న్యూస్లో వస్తాయి. ఇక మీకు ఏం కావాలి అన్నది మీ ఫ్యామిలీ ఇస్తారు అని అంటారు. ఆపండి అని అంటుంది కావ్య. ఏంటి, ఎందుకు ఆపాలి అనగానే, ఆవిడ చెప్పిందంతా నిజమని మీరు ఎలా అనుకుంటున్నారు అనగానే, మరి ఈ సీతారామయ్య గారు కోమాలో ఉన్నారు, తను వారం రోజుల క్రితమే మీకు ఆస్తి రాసిచ్చారు అంటున్నారు. మీకు ఆస్తి రాసిచ్చారు కాబట్టి మీకు గొడవలు అవసరం లేదు. ఆస్తి లేని వాళ్ళు మరి మాలాంటి రిపోర్టర్స్ సాయమే చేయాలి. మేము న్యూస్ కాబట్టి నిజాలే రాస్తాము అనగానే, నిజాలే రాసేవారైతే తను చెప్పిన మాట ఎందుకు నమ్మారు అని అంటుంది. మరి ఆస్తి సీతారామయ్య గారు మీకు రాశారా లేదా అని అంటారు. రాశారు అని చెప్పి అంటుంది కావ్య. ఇంతమంది మనవలు మనవరాలు భార్య పిల్లలు కోడళ్ళు ఉన్నప్పుడు మీకే ఎందుకు రాశారు? కనీసం తన భార్య మీద రాసినా వీళ్ళకి ఆ డౌట్ వచ్చేది కాదు. ఇక్కడ మీకు ఆస్తి ఉంది కాబట్టి మీరేమీ గొడవ పట్టం లేదు. ఆస్తి వాళ్ళ వాటా మీకు రాశారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సింపుల్గా అంతే. చూడండి ధాన్యలక్ష్మి గారు, రుద్రాణి గారు, మీ వైపు మీడియా ఉంటుంది, మీకు సహాయం చేస్తుంది, ఆస్తి వాటాలు పంపగలుగుతుంది. అదైతే మేము చెప్పగలం అని చెప్పి న్యూస్ వాళ్ళందరూ వాళ్ళు కవర్ చేసేసి వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అంటుంది, రుద్రాణి, మన వాటాలు మనకి ఎలా రావో అప్పుడు చూద్దాము, పద ఇప్పుడు శ్రీమంతం చేసుకోండి అని వెళ్ళిపోతారు. ఇక కుటుంబ సభ్యులందరూ రేపు న్యూస్లో దుగ్గిరాల ఇంటి పరువు ఎలా పోతుంది, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచనలో దిగులుగా ఉండిపోతారు. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.